బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన లేటెస్ట్ గా ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. ఇక నవంబర్ 7వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ మొదటి రోజు కలెక్షన్స్ పెద్దగా రాలేదు. అయితే రెండో రోజు నుంచి కలెక్షన్స్ భారీగా పెరిగాయి. తొలి రోజు ఇండియా వైడ్ గా ప్రీమియర్స్ తో కలిపి 1.5 కోటి వరకు కలెక్షన్స్ సాధించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ రెండో రోజు 2 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇక మూడో రోజు సండే హాలిడే బాగా కలిసొచ్చింది. మూడో రోజు ఇండియాలో 3 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసింది. మొత్తంగా ఇండియాలో 3 రోజుల్లో 7 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. అటు ఓవర్సీస్ లో చూస్తే ఉత్తర అమెరికాలో $375,000 రాబట్టి $500,000 మార్కుకు చేరువలో ఉంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ లో 10 కోట్ల మార్క్ అందుకుందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈ సినిమాకు లాభాలు రావాలంటే ఇంకా చాలా రాబట్టాల్సి ఉందని అంటున్నారు. కానీ సోమవారం నుంచి వర్కింగ్ డేస్ స్టార్ట్ అవ్వడంతో ఈ సినిమాకు అసలు సిసలైన పరీక్ష మొదలయ్యింది. అలాగే ఈ వారంలో వచ్చే కొత్త సినిమాల టాక్ ను బట్టి గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్ ఉంటాయి. కానీ వీకెండ్ లో మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమాతో రష్మిక ఖాతాలో హిట్ పడినట్టే.